వెల్కమ్ స్టూడెంట్స్. ఏపీఎంసెట్ 2024 ఎంపీసీ స్టూడెంట్స్ సంబంధించి ఫైనల్గా రెస్పాన్స్ షీట్ కీ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది. రెస్పాన్స్ షీట్లో ప్రతి ఒక్క స్టూడెంట్ 160 క్వశ్చన్స్కి మీరు సెలెక్ట్ చేసిన ఆప్షన్స్ వచ్చాయా లేదా, ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ వచ్చాయనేది కంపల్సరీగా వెరిఫై చేసుకోవాలి. మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆన్సర్స్ ఎలా వెరిఫై చేయాలనేది క్లియర్గా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. అప్పుడే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉంటారు. సో మీకు కాలేజ్ దోస్త్ టీమ్ వాళ్ళు ఏపీఎంసెట్ 2024 సంబంధించి ర్యాంక్ ప్రిడిక్టర్ రెడీ చేయడం జరిగింది. దీన్ని మీరు ఫ్రీగా యూటిలైజ్ చేసుకోవచ్చు. మీకు ఎంసెట్లో ఇప్పుడు రెస్పాన్స్ షీట్లో వచ్చిన కౌంట్, అలాగే ఐపీ మార్క్స్ 600కి వచ్చిన కౌంట్ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తే జస్ట్ మీ డీటెయిల్స్ ఇచ్చేస్తే టోటల్గా 75%కి ఎంత కౌంట్ వస్తుంది, ఐపీ వెయిటేజ్ ఎంత కౌంట్ వస్తుంది, మీకు 100% క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఎంత ర్యాంక్ రావచ్చు అనేది కంప్లీట్గా మీకు డిస్ప్లే కూడా రావడం జరుగుతుంది. ఎస్టిమేటెడ్ ర్యాంక్ అనేది ర్యాంక్ ప్రిడిక్టర్ ద్వారా చూసుకోండి. ఫస్ట్ మీరు రెస్పాన్స్ షీట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే, వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ప్రిలిమినరీకి రెస్పాన్స్ షీట్ అనేది, రెస్పాన్స్ షీట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు 2 డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకటి రిజిస్ట్రేషన్ నెంబర్, రెండవది హాల్ టికెట్ నెంబర్. సో మీ హాల్ టికెట్లోనే ఈ 2 నెంబర్స్ ఉంటాయి. ఎంటర్ చేసిన తర్వాత గెట్ కీ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి. ఇలా మీకు నెక్స్ట్ విండోలో మీ యొక్క రెస్పాన్స్ షీట్ 160 క్వశ్చన్స్కి మీరు ఏవైతే ఆన్సర్స్ ఎగ్జామినేషన్ హాల్లో ఇచ్చారో 160 క్వశ్చన్ సంబంధించిన రెస్పాన్స్ షీట్ ఇలా నెక్స్ట్ విండోలో ఓపెన్ అవుతుంది. ప్రతి ఒక్కరూ దీన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఇక్కడ రైట్ సైడ్ టాప్ కార్నర్లో ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. ప్రతి ఒక్కరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి సేవ్ చేసి పెట్టుకోండి, మీకు తర్వాత యూజ్ అవుతుంది ఇది. సో మనకు రెస్పాన్స్ షీట్లో ఫస్ట్ ఎగ్జామినేషన్ వచ్చిన క్వశ్చన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా. కరెక్ట్ ఆన్సర్ అనేది ఇలా టిక్ మార్క్, రైట్ టిక్ మార్క్ పెట్టినది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మిగిలినవి ఇంటూ మార్క్ ఇచ్చినవి రాంగ్ ఆన్సర్స్ అవుతాయి. సో యాక్చువల్గా ఈ క్వశ్చన్ యొక్క కరెక్ట్ ఆన్సర్ రైట్ టిక్ మార్క్ పెట్టింది ఉంటుంది. మీరు ఎగ్జామినేషన్ హాల్లో మీరు చూజ్ చేసిన ఆప్షన్ అనేది ఇక్కడ డిస్ప్లే వస్తుంది. క్వశ్చన్ ఐడి, చూజ్ అన్ ఆప్షన్ అనేది. ఈ చూజ్ అన్ ఆప్షను అలాగే మీకు ఎగ్జామినేషన్ సంబంధించి క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన ఆన్సర్ కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి. ఇక్కడ 1 అని ఇచ్చారు కరెక్ట్ ఆన్సర్, మీరు కూడా 1 అని సెలెక్ట్ చేశారు. సో ఇలా సేమ్ ఉంటే మీకు 1 క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇన్ కేస్ ఇక్కడ చూడండి, ఇందులో క్వశ్చన్కి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ ఏముంది, 4th ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ ఉంది. మీరు 4th ఆప్షనే సెలెక్ట్ చేశారు. సో ఇక్కడ కూడా మీకు 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సెకండ్ ఆన్సర్ అనేది కరెక్ట్ ఆన్సర్, కానీ మీరేం చూజ్ చేశారు, చూజ్ అన్ ఆప్షన్ 1 అంటే ఈ క్వశ్చన్ని మీరు రాంగ్గా సెలెక్ట్ చేశారు, దీనికి మీకు మార్క్స్ యాడ్ అవ్వు. సో ఇలా ప్రతి ఒక్కరు 160కి కౌంట్ చేసుకొని ఎవరికి ఎంత కౌంట్ వచ్చిందనేది కామెంట్లో మెన్షన్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ.